నాన్న నా ఇల్లాలు అక్కడ పైన ఉన్నట్టుంది. నా ప్రియురాలు వంటింట్లో ఉంది. నా దొంగ కొడుకు ట్యూషన్కి పోయాడు. దేనికి డీటెయిల్స్? అమ్మా అయ్యగారు, ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు. సినిమాలో వెంకటేష్ ఇద్దరు భార్యలా? ఆవిడే మా ఆవిడ సినిమాలో నాగార్జున కూడా ఇద్దరు పెళ్ళాలేరా? మరి మీకేంటండి ఒకరే అమ్మగారు ఉన్నారు? ఏం చెక్క మీకు కూడా ఇద్దరు అమ్మగారులు ఉంటే నాకు కొంచెం పని తగ్గేది. నీ తొక్కలో పని విషయం పక్కన పెడితే ఇద్దరు భార్యలు. ఆహా, ఎంత బాగుందా ఊహ. అమ్మగారిది మంచి టైమింగ్ అండి. కరెక్టేరా. అయినా గిన్నెలు తెపాలాలు ఎట్టు కొట్టేస్తే వెంకటేష్ కి నాగార్జునకి పెళ్ళాలు లేకుండా పోతారా? ఆహా అవునా? మధ్యాహ్నం 12 గంటలకి అదే టీవీలో డీజే టిల్లు సినిమా వచ్చింది చూడండి. చూస్తే ఆ సినిమా అంతా హీరోయిన్ కి ఫుల్ బాయ్ ఫ్రెండ్లే. నువ్వు అర్జెంట్ గా టీవీ కట్టే కట్టే టీవీ కట్టే. అమ్మాయి గారు గిన్నెలో ఏంటండి? ఉప్మా రా, తింటావా? అమ్మో వద్దులేండి. ఏం చేస్తున్నావు? బాదం పప్పు నానబెట్టి పొద్దునే పొట్టు తీసుకుని తింటే మంచిదంట. కానీ పొట్టే అంత టేస్ట్ లేదు. తినాల్సింది పొట్టు కాదే పొట్టట మొహం నా బాదం పప్పు. అంటే రోజు డస్ట్బిన్ లో పొట్టి తీసేసి బాదం పప్పులు పడేసి మీరా అండి? కొంపదీసి ఆ బాదం పప్పు నువ్వు కానీ తినేస్తున్నావా? బాదం పప్పులు బలం కదండి. డబ్బాలో బాదం పప్పులన్నీ ఏమైపోతున్నాయా అనుకుంటున్నా. మీ ఇద్దరు పనా? సరిపోయారే బాబు. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అందరూ నా చుట్టూనే తిరుగుతున్నారు. నా జీతం మొత్తం పొట్టు కింద పప్పు కింద నవిలి పారదూపుతున్నారు. అందులో నా జీతం కూడా ఉంది. ఉందలే, నువ్వు కూడా దానికిలాగా పప్పులు పాడేసి పొట్టు తినే. నువ్వు అవి కూడా తినేరా? ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు? తిన్నా బాదం పప్పులు పొట్టు చాలు గాని ఈ రోజు శ్రావణ శుక్రవారం 4వ వారం. అరిగేదాకా ఇల్లంతా శుభ్రం చేయండి, పూజ చేయాలి. చూస్తావేంట్రా పదా. చెప్పరా. ఏరా నాకు షుగర్ వచ్చిందని మావిడితో చెప్పావా? మరి నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే అలాగే చెప్తా. నీ అబ్బా, నీ వల్ల రోజు కాకరకాయ పచ్చడి, కాకరకాయ సాంబారు, వేపాకు పులుసు, వేపాకు సాంబారు తినలేక సస్తనా. అదేంటి, నీ కోసం స్పెషల్ గా వేప గింజలు తొక్కు వేపాకు లడ్డు కూడా చేసి పెట్టమన్నానే. అందుకేనా మేడ పైన వేప గింజలు ఎండబెట్టింది? అందుకే నువ్వు మరి ఎదగా నా డబ్బులు నాకు పంపలేదనుకో, చూపెట్టుకోలేని చోట కుక్క కరిసిందని చెప్తాను. దెబ్బకి సంవత్సరం పాటు సొక్క ముక్క కట్ చేసి మెల్ల గొలిసేసి గుమ్మాన్ని కట్టేస్తారు. చూసుకో ఎదవా. రే మరి 500 కారా? 500 అంటే డబ్బులు కాదారా? అయినా నా డబ్బులు ఎవరి దగ్గర 2 రోజుల నుంచి ఉండిపోతే నాకు నిద్రపట్ట తెలుసా? రే నువ్వు ఫోన్ పెట్టే, నీకు ఫోన్ పే చేసేస్తా, హాయిగా నిద్రపో. లేకపోతే మెసేజ్ పెడుతుంటే రిప్లై ఇవ్వట్లేదు ఎదవా. అందుకే ఆవిడకి పెట్టాను మెసేజ్. మీకు కూడా ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే ఇది ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుద్ది. మన బద్ధకానికి ఇలాంటి క్లీనింగ్లు సెట్ అవ్వవే సౌజీ. పైగా మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. కాసేపు పడుకుందాం. ఏ సౌజీ క్లీన్ చేస్తున్నావా? చేస్తున్నాక ఈ అక్కలుంటారే మనకు అలవాట్లేని పనులే చేయిస్తారు. ఛీ, ఏంటే క్లీన్ చేయమంటే ఏదో కొనుక్కుంటున్నావు? ప్లాన్లు పోయి క్లీన్లు మిగిలే అంటున్నా. ప్లాన్లు వేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఈ లోపు పేషెంట్లు అవ్వకుండా ఉంటే చాలు. ఫ్లోలో వచ్చేసింది. వస్తాయి వస్తాయి, మూసుకొని క్లీన్ చెయ్యి. అక్క నాకు డౌటే, లేట్ చేయకుండా అడిగి. ఇప్పుడు అమ్మాయిలు మంచి మొగుడు రావాలని వరలక్షతాలు పూజలు అవి చేస్తారు కదా. చేస్తారు. మరి అబ్బాయిలకి మంచి పెళ్ళాలు రావాలంటే మళ్ళా వ్రతాలు పూజలు ఉండవా? ఉండవు. ఏ అంటే ఆల్రెడీ ఆడళ్ళందరూ మంచోళ్ళు కాబట్టి. నువ్వు కూడానా? సారీ, మళ్ళీ ఫ్లోలో వచ్చేసింది. అవునా? అదే ఫ్లోలో ఫ్లోర్ కూడా క్లీన్ చేసే. అన్ని పనులు ఏం చేస్తా, అంజీగాడు ఏం చేస్తాడు? వాడికి నీ అంత ఫ్లో ఉండదు కదే, అందుకే చిన్న చిన్న పనులు చేస్తాడు. అర్థమైంది, పని చేస్తే పని పెరుగుద్దని. ఆపితే ఈపు ఇరుగుద్దు కూడా. ఇది ఎప్పుడు చెప్పించేసింది కనుక విరిగిద్దంట, విరిగిద్ది. మనం హాయిగా ప్రశాంతంగా బుక్ తీసుకుని పడుకుని చదువుకుందాం. 1+10 డబ్బా ఉంది, ఫోన్ ఏది చెప్తా. అక్కడ ఎవరున్నారా? తెగలని హెత్తనం. ఎవరైనా ఉంటే ఓకే ఉంటారా అండి? ఊతికి ఆరేస్తారు. అందుకే ఎవరు లేని టైం చూసి లైన్ లేడం ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు ఆ డస్ట్బిన్ లో బాదం పప్పులు తిన్నానన్నప్పుడే అర్థమైందిరా. ఏమని? నీ మైండ్ లో తడి చెత్త పొడి చెత్త కలిపి చేరిపోయాను.
అయ్యారు తడి చెత్త పొడి చెత్త అంటే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు చెత్త వేయడానికి ఆ. నీళ్ళ డబ్బా ఒకటి పచ్చి డబ్బా ఒకటి ఉంటాయి కదండి. ఉంటాయి. దేంట్లో తడి చెత్త వేయాలా దేంట్లో పొడి చెత్త వేయాలా అని మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నానండి. ఆ మున్సిపాలిటీ వాడేమో చెత్త తిట్లు తిడుతున్నాడు. అవునా? అయితే నీకు ఒక బండ గుర్తు చెప్తాను, ఫాలో అయిపో. ఆ, ఎక్కడికే? ఆ, ఏదో బండ గుర్తున్నారు కదా, పోయి బండ ఎత్తుకొస్తా. అవునా? ఇప్పుడు చెప్పేంది ఎత్తావు? ఏం తేను చెప్పండి. నువ్వు ఫేస్బుక్ వాడతావు కదా? ఫేక్ అకౌంట్లతో కలిపి 3 వాడుతున్నా. వాడతావు. అదే కలర్ లో ఉంటది. నీలం రంగు. ఆ అది పొడి చెత్త. ఓహో. ఆ నువ్వు వాట్సాప్ వాడతావు కదా? ఒక్కటే వాడుతున్నా. అదే కలర్ లో ఉంటది. పచ్చ రంగు. అది తడి చెత్త. ఇప్పుడు చెప్పు, ఏ డబ్బా పొడి చెత్త, ఏ డబ్బా తడి చెత్త? ఫేస్బుక్ పొడి చెత్త, వాట్సాప్ తడి చెత్త. అమ్మా, నీలింది పొడి చెత్త, పచ్చిది తడి చెత్త. ఆ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చి మరి వాయిస్తున్నారు. ఇందుకు ఎందుకు వచ్చారండి? అవును, ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది. ఇది అమ్మ లెటరు. ఎక్కడికి? ఈ లెటర్ ఎవరికి ఎవరిని రాయిబెట్టి కొట్టను. ఏది ఎవరికి ఇవ్వక్కర్లేదులేరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఈ లెటర్ కూడా సేమ్ ఉంది కదండి. ఇది అది కాదురా, దీంట్లో కొన్ని సరుకులు రాసా, ఎల్లు తీసురా. అమ్మయ్యా, అయితే ఓకే. ఎవరో చూస్తున్నారు. అక్క అక్క చెల్లంటే ఎవరే? ఒక్క భర్త విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు సమానమే కదా. కింద క్లీన్ చేస్తూ గుమ్మానికి అని గుద్దుకున్నావా ఏంటి? తింగరగా మాట్లాడుతున్నావు. ఒక్క మీ ఫస్ట్ నైట్ తప్ప మిగిలిన అన్ని విషయాలు షేర్ చేసుకున్నావు. అలాంటిది నువ్వు నా దగ్గర ఒక పెద్ద విషయం దాచావు. ఇక నుండి నువ్వు నా అక్కవు కాదు. అబ్బా, డైరెక్ట్ గా ఏడు. ఏంటి ఇది? ఏంటది? అబ్బా, పర్ఫార్మెన్స్. నాకు తెలియకుండా కొత్త ఫోన్ కొని ర్యాక్ లో దాచిందే కాక ఏంటిది అంట. కొత్త ఫోనా? అబ్బో, కొత్త ఫోనా అంట. OnePlus 10R లేటెస్ట్ ఫోను. ఏది లేదుగా. అదే నేను అడుగుతున్నా, డబ్బా ఉంది, ఫోన్ ఏదని. అది నాకు చెప్పకుండా ఉండే నేను కొత్త ఫోన్ కొంటాం ఏంటి? అయితే ఎవరు కొన్నారు? ఉండు. బిల్లు మీ బావ పేరు మీద ఉంది. అయితే బాగున్నాడు. కెమెరా క్వాలిటీ అదిరిపోతుంది తెలుసా. నువ్వు ఉండే 40K ఫోను. నాకు తెలియకుండా ఫోన్ కొన్నదే కాకుండా డబ్బా ఉండి ఫోన్ లేదంటే సీక్రెట్ గా సెకండ్ మెయింటైన్ చేస్తున్నాడేమో. ఏంటది? అదే ఫోన్, సెకండ్ ఫోన్. సెకండ్ ఫోన్ మెయింటైన్ చేసేంత సీక్రెట్స్ ఏ ఉంటాయి. మెయిన్ ఫోన్ తో మాట్లాడితే దొరికిపోతాడు కాబట్టి. ఏం దొరికిపోతాడు? సెకండ్ ఫోన్ తో మాట్లాడి సెకండ్ సిమ్ గురించి. ఇంతకీ సీక్రెట్ గా సెకండ్ ఫోన్ కొని సెకండ్ కోసం వాడుతున్నాడో లేక డైరెక్ట్ ఫోనే సెకండ్ కోసం కొన్నాడో? ఉండవే, నాకు అసలే అనుమానాలు ఎక్కువ. కళ్ళ ముందు ఖాళీ డబ్బా పెట్టుకుని ఇంకా అనుమానాలు అంటావంటే ఆల్జీబ్రా. డెఫినెట్ గా ఏదో జరుగుతోంది. అంతేనంటావా? ఓసారి ఆ కట్టేసుకో. వాళ్ళు నాకు మరదలైనంత మాత్రాన నేను అండగా ఉన్నంత వరకు వాళ్ళకి నేను అన్ననే. హలో, మీరు మరీ అంత ఎమోషన్ అయిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తా రివెంజ్. ఆ రివెంజే ఇది. నువ్వు చెప్పింది నిజం అవ్వాలి. నిజమో కాదో తెలియాలంటే ముందు కనిపెట్టాలి. కానీ పెడతా. ఎందుకు కొడతలో చెప్పి కొట్టవే. చెప్పను. చెప్ప ఎందుకు కొడుతున్నావు? ఇందాకే లైగర్ ట్రైలర్ చూసిందా? అందులో విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ట్రైల్ వేస్తాను. Yes, I am a fighter. ఆగా, నువ్వు ఫైట్ అయితే నేను మొగుండు కొడితే వచ్చే జన్మలో సిగ్నల్ దగ్గర ముష్టిదాల్లో పుడతావే, దిష్టి మొక్కలదానా? నేను ముష్టిదాల్లో పుడితే నువ్వెవరా మెగాస్టార్ లో పుడతావా? అదే సిగ్నల్ దగ్గర కొట్టు ముష్టెత్తిస్తా. చూస్తావేంటి? పట్టుకో. ఇది ఈ వాటర్ దాకా వాయించండి. అలసిపోతున్నారు. వారని చెప్ప మెదడేమైనా దొబ్బిందట, తన్నులు తిన్నది నేనైతే వాటర్ దానికి ఎత్తవేట వంకర మొహం ఎదవా. ఫైనల్ రౌండ్ అది. అమ్మా, కళ ఎంత రియలిస్టిక్ గా ఉంది. ఏమైందండి? అమ్మో, ఇది కల్లా కొట్టిద్దని చెప్తే అది నిజం చేసిన చేస్తుంది. అసలు చెప్పకూడదు. ఏమైంది బా? కరెంట్ షాక్ కొట్టిన కోతిలో అలా వచ్చావు. అరిచేనా? లేదే, ఆవలిచ్చా. కల్లో మీ అక్క ఎంటపడి మరి ప్రేమించా కొట్టారు. హౌ రొమాంటిక్ యు ఆర్, నాట్ గాన్.
నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఏదో నాటుకోడు మొహం ఇది. ఇది తేడా కొడుతుంది. ఏంటే బావ కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నాడు? ఇంటి పై కప్పుకున్న కన్నం ఎండాకాలంలో కనిపించకపోవచ్చు, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం దాని బండారం ఖచ్చితంగా బయటపడిద్ది. బావ గురించి అడుగుతుంటే కన్నాలు కప్పులు అంటావేంటే? నేను చెప్పింది మీ బావ గురించే. కరెక్ట్ గా టైం చూసి సెంటర్ చేస్తే హోల్స్ అన్ని బయటపడతాయని. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఇంత పెద్ద లెంత్ డైలాగ్ కొట్టాలా? ఆడియన్స్ లెంత్ పెంచమని కామెంట్స్ లో అడుగుతున్నారు, కనపడట్లేదా? వాళ్ళు పెంచమంది లెంత్, లాగ్ కాదు. నువ్వు మారవే. పద ప్లాన్ అప్లై చేద్దాం. పదా. వాట్సాప్ లో ఈ ఆగస్ట్ 15కి దేశభక్తి స్టేటస్లు అన్నీ అయిపోయాయి. ఇంకెందుకు లేటు? గణేష్ వస్తున్నాడు కదా, వినాయకుడు స్టేటస్ మొదలెట్టు. ఉండండి, ఇంకా కృష్ణాష్టమి స్టేటస్లే కంప్లీట్ అవ్వలేదు. పిల్లలకి కృష్ణుడు గిట్టపేసి స్టేటస్లు. ఈ ఆడవాళ్ళు భలే విచిత్రమైన వాళ్ళరా. కొడుకులకు కృష్ణుడు వేషం వేసి స్టేటస్లు పెట్టుకుని మురిసిపోతారా? అదే భర్త కృష్ణుడు వేషాలు ఎత్తే స్టేషన్ లో పెట్టేస్తారు. మన ఇంట్లో వెండి తింటే పర్లేదండి, ఇంట్లో తింటేనే ప్రమాదం. అబ్బా, నువ్వు కూడా కొటేషన్లు కొట్టేస్తున్నావు రోయ్. మీతో తిరుగుతున్నా కదండి, అన్ని అలా వచ్చేస్తున్నాయి. దీర్ఘ సుమంగళి బావా. థ్యాంక్స్ అండి. మీకు ఇంకో విషయం చెప్పాలా? లేట్ చేయకుండా చెప్పే. గవర్నమెంట్ వాళ్ళు సిటీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారంట. మీరు ఇంకా ఈ లెటర్లు ప్లాన్లు వేయకండి, దొరికితే కుమ్మేస్తారు. అసలు చెప్పను. ఒరే, సిటీ అంతా సీసీ కెమెరాలు పెడుతున్నారని నాతో చెప్తే చెప్పు, మీ అమ్మగారికి మాత్రం అసలు చెప్పుకో. ఏంటి ఏంట్రా, కట్టిన చీరలు మళ్ళీ కట్టి కెమెరాల్లో కనబడుతున్నాడని నెలకు 4 చీరలు కొనమంటారు. నిజమేనండి. చీరలకు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే బాగుండ్రా. చీరలు చిరిగిపోగానే వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులతో కొత్త చీరలు కొనిచ్చేసి హ్యాపీగా. కానీ చీరలకు పాలసీ ఉంటది కానీ పాలసీలు ఉండవు. మరే వచ్చేసింది ముఖేష్ ఆడు. అయ్యగారు, దమ్ముపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమైన యాడ్లు వేసే బదులు నిషేధిస్తే అది ప్రభుత్వానికి హానికరం రా. ఎక్స్ప్రెషన్ మార్చి వెళ్ళి కాఫీ తీసిరా. ఇక్కడున్నావా? ఇల్లంతా వెతుకుతుంటే ఇంతకీ ఏంటే ప్లాన్? చెప్తా చెప్పు. హలో బూడిది బాబాజీ, ఎలా ఉన్నారు? ఇంతకీ నేను చెప్పింది రెడీ చేశారా? ఎంత స్వామి? 25,000. వద్దు స్వామి, నేను డబ్బులు పంపిస్తా, మీరు ఆర్డర్ పంపించండి. ఏంటే బూడిద బాబా అంటున్నావు, ఐటమ్ అంటున్నావు? కొంపతీసి బావకైనా చేతపడి చేయించేస్తున్నావా? చేతబడులు అవి మనుషుల మీద పని చేయొచ్చు కానీ మీ బావ మీద ఎక్కడ పని చేస్తాయి? కాశ్మారా, మీ బావ అసలే దెయ్యాలతో డిన్నర్ చేశారాకం. కరెక్టే, గెటప్ వేస్తే బావ సేమ్ పకీర్లాగే ఉంటాడు. ఇంతకీ స్వామీజీ కాన్సెప్ట్ ఏంటే? చెప్తా అని లాగ్ చేస్తావేంటే? నువ్వేం చేస్తావో తెలుసుకోపోతే నేనేం చేయాలో ఎలా తెలుస్తుంది? నువ్వు తెలుసుకొని ఏదేదో చేసే కంటే తెలుసుకోకుండా ఏమి చేయకపోవటమే బెటర్. ఐటమ్ వచ్చాక క్లారిటీ ఇస్తా, అప్పుడు దాకా వెయిట్ చేయి. బాబాతో బావకేదో గట్టిగానే ప్లాన్ వేసినట్టుంది. ఐటమ్ రాజా, నీ నా దేవుడే కాపాడాలి. ఈ టైంలో నువ్వే కాపాడాలయ్యా హరా. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే అడుగు తినిపోతారా? పూర్తిగా ఏనండి సార్. చెప్పు. హరా శ్రీనివాసన్ నమ్ముకుంటే కష్టాల్లో ఉన్నవాడిని కాటికి పంపించి కాపాడినట్టే. అందుకే నీకు ఫోన్ చేశా, నాకు ఒక కష్టం వచ్చింది. ఏమైంది బాస్? మేడం ఏమైనా డివర్స్ ఇచ్చేస్తాన్నారా? అది కష్టం ఎందుకు అవుద్ది, ఇస్తే సుఖమేగా. అయితే అసలు ఎవరు మరి మిమ్మల్ని ఎండి సీట్ లోంచి పీకేసి మేడం గారు ఎక్కేస్తున్నారా? ఆవిడెక్కడ మాట పక్కన పెడితే నన్ను పీకేస్తే బాగున్నా, నువ్వు చాలా ఆశపడుతున్నట్టున్నావు. ఆశ కాదు బాస్, ఆనందం. మార్పు మంచిదేగా. నా కోరుకుంది కూడా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. మ్యాటర్కి వద్దామా? చెప్పండి. మన ఆఫీస్లో రమేష్ గారి పోస్ట్ ఖాళీ అయింది కదా? అయింది. ఆ పోస్ట్ కి మా చెల్లి తరపు నుంచి 3, మా ఆవిడ తరపు నుంచి 4 రికమెండేషన్తో వచ్చారు. ఇది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో అది సంపేద్ది, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తేనేమో ఇది సంపేద్ది. చావడం కావని అంటారు. ఈ 7గురిలో ఎవరిని సెలెక్ట్ చేసినా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అదేంటన్నది నువ్వే చెప్పాలి. ఇలాంటి స్ట్రాంగ్ రీజన్ కోసం నన్ను ఎంచుకోవడానికి అసలు రీజన్ ఏంటి బాస్? మన ఆఫీసులో కల్లా ఎదవ తెలివితేటలు ఉన్నవాడు ఎవడా అని ఫిల్టర్ చేస్తే దిగిన డికాషన్ నువ్వే. ఎదవ డికాషన్ మొహం ఈడిది కదా, నన్ను అంటాడేంటి? అలా చెప్తున్నా, వచ్చిన 7గురికి ఒకే ప్రశ్న వేయండి, ఆన్సర్ ఒకే ముక్కలో ఉండాలని చెప్పండి. ఇంతకు ప్రశ్న ఏంటి? చెప్తున్నా, కంగారేంటి? పులి మీద స్వారీ, దీనికి ఒకే ముక్కలో ఇంకో ఉదాహరణ ఏంటి? చెప్తున్నాను ఉండరా ఎలుగుబంటి, కంగారెందుకు? పెళ్లి చేసుకోవడం అని వెంటనే ఎవరు చెప్తాడో ఆడికి ఇచ్చాడు జాబు. ఎందుకలా అంటారేంటండి?
పెళ్ళైనడు ఇంట్లో తక్కువ ఆఫీసులో ఎక్కువ ఉంటాడు. సెలవులు అడగడు, ఓవర్ టైం ఇచ్చిన ఓపిక చేస్తాడు. పెళ్ళైనడికి ఉద్యోగం ఇస్తే కంపెనీ వృద్ధిలోకి వస్తుంది. ఇదే స్ట్రాంగ్ రీజన్ అని మీ వాళ్ళతో చెప్పండి. అదిరిపోయింది. పోద్ది. మళ్ళీ ప్రూవ్ చేసావు. ఏమని? మన ఆఫీసులో ఏదో తెలితే ఎవడుకున్నాయా అంటే నీకే అని. సాయి చేయించుకుని మరీ తిడతాడు. ఎద్దావా ఏవే కాఫీ వచ్చేసింది. ఏంటి సబ్బు నీళ్ళా? కాదు, ఆయిల్. కూరలో వేసేదా? తలకు రాసేది. జుట్టు బాగా పెరిగిద్దా? కాదు, బాగా రాలిద్ది. ఈ ఆయిల్ రాస్తే మీ బావకి బట్టతలైద్ది. అప్పుడు జీవితంలో ఏ అమ్మాయి మీ బావంక చూడదు. బట్టతలతో బావ ఫేస్ అచ్చు బండ మీద తొండలా ఉందే బాబు. వేరే అమ్మాయి ఏంటి నువ్వే చూడలేవు. పర్వాలేదు, అలవాటు చేసుకుంటా. మొత్తం పోవటం కన్నా సగం జుట్టు పోవటమే బెటర్. వెళ్ళి కాఫీ ఇచ్చి మీ బావని స్నానానికి రెడీ అవ్వమని చెప్పు. నేను ఈ ఆయిల్ తో వస్తా. జై బుడిది బాబా. ఈ మధ్యన బుర్ర ఎక్కువ వాడేస్తున్నావు, అరిగిపోద్ది. ఇంకా బావా కాఫీ. పని ఏమి లేదా, నువ్వు కాఫీ తెచ్చో? అవునులే, ఈ ఇంట్లో పని పాట లేకుండా పచారీలు చేసేది నువ్వు ఒక్కదానివే కదా. బట్టతల కాదు, మొత్తం గుండైపోవాలి. ఏంటి మొహం పండుకోతలు పెట్టుకుని లోపలేదు తిట్టుకుంటున్నావు? తిట్టుకోట్లే బావా, తలుచుకుంటున్నా. ఈ వారం లాస్ట్ శుక్రవారం కదా, అక్క నీ జుట్టుకి నూనె పెట్టి వంటికి నలుగు పెట్టి స్నానం చేయిస్తానంటుంది. ఆ సీన్ తలుచుకుంటున్నా. వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళు కదా రెడీ అవుతారు, నేనెందుకు? బావా ఇన్ని క్వశ్చన్స్ ఇస్తే నా దగ్గర ఆన్సర్స్ లేవు. రమ్మంటుందిగా, రా అంతే. వస్తా, దానికి అరవడం ఎందుకు? గోవిందా గోవిందా గోవిందా. ఇదేంటిది జుట్టుకు దండం పెట్టుకుంటుంది? లాస్ట్ శుక్రవారం కదా, దేవుని తలుచుకుంటుంది. బాగా ఓవర్ చేస్తుంది. నువ్వు ఆయిల్ పెట్టు. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది. పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. బట్టతలంటే సొట్ట మొహం దానా? లేకపోతే నాకు తెలియకుండా సెకండ్ ఫోన్ కొని సెకండ్స్ మెయింటైన్ చేస్తారా? చెప్పండి, ఎవరి కోసం కొన్నారు ఈ సెకండ్ ఫోన్? ఎవరి కోసం కొన్నావంటే ఎడ్డు చెప్పమోహం దానా? నా కోసమే కొన్నా. డబ్బా ఉంది, ఫోన్ ఏది? కొత్త ఫోన్ కదా, చూస్తే వాడేస్తారని దాచే. ఎందుకు? తొందరలో 15,000 లోపు చైనా ఫోన్లన్నీ బ్యాన్ చేస్తారంట. మళ్ళీ అప్పుడు ఫోన్ కొనాలంటే రేట్లు పెంచేస్తారని ఇప్పుడే కొని దాచా. అంటే నీ సెకండ్ ఫ్యామిలీ కోసం కొనలేదా? సెకండ్ ఫ్యామిలీయా? ఎవరు చెప్పారు? చెప్పింది. అంకమ్మా, నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే. అమ్మో, ఇక్కడ ఉంటే కార్టాజ్ కరకర నవ్వులేస్తాడు. ఇప్పుడు నా జుట్టు పరిస్థితి ఏంటే? విరుగుడు కోసం బూడిద బాబాకి ఫోన్ చేయటమే. బూడిద బాబా చూద్దాం, తొందరగా ఫోన్ చేయి. నా మోహన్ గాలి విగ్గు కూడా పోదే. ఏమైంది? అది బూడిద బాబా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒరే అంజీ, ఏంటే గారు? ఈ 2 వైర్లో ఒక వైర్ పట్టుకోరా. ఓహో, అయితే కరెంట్ ఈ వైర్ లో ఉందన్నమాట. ఒకవేళ ఆ వైర్ పెట్టుకుంటే ఏముంది, మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఓడివి. ఈ కరెంటుతో పని ఏంటండి? రివెంజ్. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది. పనిచేస్తుంది. ఏంటి పని చేస్తుంది అంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. అంటే ఇప్పుడు అమ్మగారు కరెంట్ పెట్టేశారా? ఏ డౌటా? పని చేస్తుంది. ఏం చేస్తున్నావే? పారిపోతానా? ఎందుకే? ఆడు కరెంటు వైర్లు పట్టుకు తిరుగుతుంటే ఎందుకంటావంటే ఎర్రి పుష్పం. నేను పారిపోతే నేను పారిపోతే నా వాటో వోల్టేజ్ కూడా నీకే పడతాడు. నిజమే. ఇప్పుడు వెలిగింది దీనికి లైట్. ఇక్కడెక్కడ లేనట్టున్నాడు. తొందరగా వెళ్ళిపోదాం పదా. దేవుడా 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 దేవుడా. ఏంటే? నీకు ఇంకా అర్థం కాలేదా?
నువ్వు పారిపోతావని డోర్ లాక్ వేసాడు. ఈడు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడే. అవ్వడా మరి? బూడిద బాబా గాడిద బాబా అని బావకు బట్టతలు చేసేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చే 240 వాట్స్ మొత్తం నీకే పెడతాడు. అందులో సగం నీకు పెడతాడే. నువ్వు ఉండగా నాకెందుకు పెడతాడు? ట్రంక్ పెట్టి మొహం వేసుకొని పెద్ద షెర్లాక్ హోమ్ చెల్లెల్లాగా కనిపెట్టావు కదా ఖాళీ ఫోన్ డబ్బా. మొన్నవన్నీ నీకే కావాలి. 120 వాట్స్ నీకు కూడా పెడతాడే. అక్క నాకు కరెంట్ అంటే భయమే. ఆహా, మేం మటుకు రోజు కరెంటు వైర్లకు ఉయ్యాలేసుకొని కమ్మ ఉయ్యాల కానా చంపాల రోజు ఊగాల అని ఊగుతాం మరి. ఎముడు పిలుస్తున్నాడు పదా. అమ్మా నేను రాను. నువ్వు రాకపోతే ఆడేస్తాడు పదా. నాకు ఐడియా వచ్చింది. చెప్పి తగలాడు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే. వావ్ వాట్ ఏ బ్రెయిన్ అనేది. తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్ లో పెట్టి. మెయిన్ స్విచ్ కూడా బయటే ఉంది బటాని. అవును కదా. అమ్మో ఇది దెబ్బకి చెమటలో పెట్టేస్తున్నాయి బాబాయ్. ఇంకోసారి సౌండ్ రాదు, షాక్ వస్తుంది. పద. నిజమే. కరెంట్ పోతే బాగుండు. ఎక్కడికి బ్యాగులు వేసుకుని బయలుదేరారు? ఏం లేదండి, కొత్త బ్యాగులు కొన్నాం కదా, వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందని ఉత్తునే పట్టుకొని ఇంట్లో తిరుగుతున్నా. అవును మీ చేతులు ఏంటి? ఏమి లేదే, కొత్త వైర్లు కొన్నాను కదా, టెస్ట్ చేద్దామని ఉత్తునే మిమ్మల్ని పిలిచా. ఇంకా కెలుకు కరెంట్ కొట్టిద్దు. ఇంతకీ ఎందుకు పిలిచారు? మీకు ఒక థియేటర్కల్ ట్రైలర్ చూపిస్తాను చూడండి. ఒరే పాన్ ఇండియా పని మనిషి అంజీ. అమ్మో వైర్లు ఏంటే గారు పిలిచారు? వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకురారా. అలాగే. వచ్చేయండి. వాటర్ బాటిల్ తేలేదా? ఫ్రిడ్జ్ కరెంట్ పెట్టారు కదా, బలి కనిపెట్టిసారా? కనిపెట్టండి. అయితే గట్టి కొట్టింది అనమాట. చూసారు కదా థియేటర్ ట్రైలర్ ఎలా ఉంది? కొట్టాల్సింది. మరి అదగా బూడిద బాబాగాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకుని నా బట్ట తలకి మందు తెప్పించారా? సరే సరే, లేదంటే ఇంట్లో ఎక్కడెక్కడ కరెంట్ పెట్టినో నాకే తెలియదు. నైట్ అంతా కూర్చుని కనెక్షన్లు కలిపా, పక్కింటి వోల్టేజ్ కూడా మనకే వస్తుంది. అంటే ఇప్పుడు నా కొట్టిన డబుల్ కరెంటా? ఏంటవుటా? ఏదేమైనా నీ బాడీ ట్రాన్స్ఫార్మర్ లో బలి స్ట్రాంగ్ రా తట్టుకుంది. కొంచెం ఉంటే ఫీజు ఎగిరిపోయింది. ఆయన ఖాళీ డబ్బా కనిపెట్టిందేమో ఆవిడ, గుడిది బాబుతో ఆయిల్ తెప్పించిందేమో ఈవిడ, రాయించుకుందేమో మీరు, మధ్యలో ట్రైలర్ మాత్రం నాకా? నీకు ఎప్పుడో చెరుకు సామెత ఒకటి చెప్పాను, గుర్తుందా? లేదు, ఈ షాక్ అన్ని మర్చిపోయా. అయితే మళ్ళీ చెప్తాను ఈయన. చెప్పండి. చెరుకు మిషన్ లో 2 రోలర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. అవి ప్రశాంతంగా బాగానే తిరుగుతాయి గాని మధ్యలో దూరం చెరుకే రసంగా ఏర్పడుతుంది. గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ చితికిపోయిన చెరుకు నేనన్నమాట. నా చెరుకులోది ఏంటి? జస్ట్ జుట్టే కదా బావా పోయేది, వదిలే. అవునా? జస్ట్ ప్రాణాలే కదా పోయేది, వదిలేయండి. ఇంకా బూడిద మొహం వేసుకుని అలా చూస్తావేంటి? ఒక్క వైర్తో ఒంట్లో ఉన్న వైర్లను కదిలిపోయి ఇక్కడ. తొందరగా బూడిద బాబాకు ఫోన్ చేయి. చేస్తున్నాను. చెయ్యి. The subscriber is currently switched off. ఏంటి ఈ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది? అంటే ఈ క్యాప్ జీవితాంతో నా నెత్తి మీద ఉండిపోవాల్సిందే. అయ్యారు కొంచెం వైర్లు పక్క పెట్టండి. ఇంకా బట్టతలు రాలేదు కదండి, ఆ క్యాప్ పెట్టుకుని హడావిడి చేసేస్తున్నారు. వచ్చేస్తే అసలు నిన్న స్నానం చేసేటప్పుడు 4 గంటలు కూడా ఊడిపోయినాయి. మరి ఈ రోజు ఎన్ని ఊడిపోయాయి? ఎన్ని ఊడిపోతాయని భయం వేసి ఈ రోజు స్నానం కూడా చేయలేదు. అవునా? చిచి. ఆయన ఈ బూడిద బాబాగడ ఎక్కడ తగిలాడు నీకు? అవును, ఎక్కడ తగిలాడే? ఆన్లైన్ లో తగిలాడు. ఆన్లైన్ లోనా? మరి అడ్రస్ అడిగితే అడవిలో ఉంటానని చెప్పాడు. అడవిలోనా? బాబాలంటే ఆశ్రమాల్లోని గుళ్ళోనే కదా ఉండాలి. అడ్రస్ లేకుండా అడవిలో ఏం చేస్తాడు వీడు? మీకేమన్నా పిచ్చా? మూలికలన్నీ అడవిలోనే కదా దొరుకుతాయి, అందుకే నేను వాడిని నమ్మా. మరే అవునా? ఇప్పుడు కనిపించింది. ఉసి ఒంటి మోహన్ దానా కరెంట్ వైర్ కంటి ముందు పెట్టుకుని కామెడీలు ఏంటి? నీకు పెడుతుంటే నాకు కొడుతుంది. పట్టుకుంటే కొట్టుతా మరి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించాలి కదా. కొంచెం టైం ఇస్తా, ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే నాకు గుండె ఇది. ఏంట్రా కంగారు పట్టలేదు? అందులో ఒక వైర్కే కదండి కరెంట్ ఉండేది కదా. ఇప్పుడు కొట్టిందా? నువ్వు నాతారా? ఒక వైర్లోనే వస్తుందంట యాదవ్. వైర్లు బాబా ఆగయ్యా. అయ్యారు ఏంటండి ఎక్కడ పెట్టారు? ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది కదా, వస్తుంది.
ఈడొకడు ముందు ఈ 2 వైర్లు ఈడికి ఎట్టేయాలి. చెప్పండి బాస్. ఉన్న పలంగా నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా. పళ్ళు రాల్తాయ్యా. ఎవరినై తిడుతున్నావు? మిమ్మల్ని కాదు బాస్, మా అంజిగాండి. ఉన్న పళంగా లీవ్ కావాలంటే ఈ అత్తవ్వకి ఉన్న పళంగా లీవ్ ఎలా ఇస్తామండి? వీడు ఉండేటట్టుగా నన్నే తిడుతున్నాడు. సర్లే, ఉన్న పలంగా రావద్దు గాని కొంచెం లేట్ అయినా పర్లేదు రా. కొంచెం లేట్ అయినా కాదు, ఈ రోజంతా వెయిట్ చేసినా పంపించను ఈ అత్తవ్వా. నువ్వు మళ్ళీ అంజిగాన్ని తిట్టావు కదా? ఏ మీకెందుకు వచ్చిందా డౌట్? ఎక్కడో కలెక్షన్ తగులుతుంటాను. ఇంతకు ఎప్పుడు వస్తా? ఎంత చెప్పినా బుద్ధి రాలేదేంట్రా నీకు? అడిగిందా మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఆంబోతు ఈ అత్తవ్వా. ఇది కూడా మా అంజిగండే. ఎందుకే అంత ఫ్రెస్ట్రేట్ అవుతున్నావు? వేడి చేసిందా? అవరా మరి బట్టతలు వస్తుందంటే. బడతలేంటి? అది మా ఆవిడ పట్టుకో. అది జరిగింది. మోషన్స్ పట్టుకున్న గిన్నె కోళ్ళ ఏంటో ఎదవనవు. శ్రీనివాసు, ఎంతైనా కుమారి మంచి తెలివైంది అయ్యా. ఆహా, ఇంకొంచెం ఆయిల్ మిగిలింది. అంజిగారికి ఇచ్చి మేడం గారికి అంత చేయమంటారేంటి? వద్దు, ఉన్న పొట్టకే సొక్క బోతలు సరిపోతలేదు. మళ్ళీ బట్ట అంటే నా వల్ల కాదు. ఏదేమైనా నీకు జరిగిందని చాలా చింతిస్తున్నాయా శ్రీనివాసు? ఇప్పుడు చింతిస్తున్నాడంటే ఏదో చింతపండు మొక్క వేసుకుని. మీరు మరీ అంతేమీ చింతించేకర్లేదులే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా నన్ను బయట పిలవకుండా ఉంటే చాలు. మరి ఫైల్స్ ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదేంట్రా అడ్డగాడిదా? ఇది మళ్ళీ అనేది తిడుతున్నాడు. పెట్టేశాడు ఈ అద్దావా. పాద ఈ బూడిద బాబా గారు దొరికేయడం లేదు. The subscriber is currently switched off. విడిగా ఫోన్ ఆన్ చేయలేదు. ఉసే అక్క, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తోంది, ట్యాప్ ముట్టుకోవాలంటే భయం వేస్తోంది, కూర్చోవాలంటే భయం వేస్తోంది, మంచం మీద పడుకోవాలంటే భయం వేస్తోంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నా తెలుసా? ఏదో చేయవే. నువ్వు చెయ్యి. డైల్ చేసి చేసి ఏళ్ళు వాచిపోతున్నాయి కానీ విడిగా ఫోన్ ఆన్ చేయలేదు. ఎందుకే ఉత్తొత్తి స్ట్రెయిన్ అవడం? టెక్నాలజీ వాడు. ఏ సిరి, కాల్ బుడతా బాబా. Shut your mouth. There is no Budde Baba. Why are you trying so many times? అయిందా? నువ్వు ఆల్రెడీ ట్రై చేసావా? సో మెనీ టైమ్స్. దేర్ ఇస్ నో బూడిద. ఇప్పుడు ఏం చెయ్యాలి? అదే కదా ఆలోచిస్తున్నాను. సరే చించు చించు. వచ్చింది. ఏంటది? ఆ ఫోన్ లేవు. ఏమండి? ఊడిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమండి? అమ్మో, ముందు ఆ వైర్లు పక్కన పెట్టండి, మీకు మంచి సొల్యూషన్ చెప్తాను. నువ్వు సొల్యూషన్ చెప్పు, వైర్లు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. ఇది చూడండి. ఇది పుష్పలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్. ఇది అపరిచితుల్లో విక్రమ్ హెయిర్ స్టైల్. ఇది దశావతారంలో చైనా కమల్ హాసన్ హెయిర్ స్టైల్. ఇది బింబిసారాలో కళ్యాణ్ రామ్ హెయిర్ స్టైల్. ఇది భలే ఉంది. రెయిన్బో కలర్స్ అని బాగున్నాయి. అవును, ఇది బాగా సూట్ అయ్యింది కూడా. అంటే ఏంటి, నన్ను విగ్గెట్టుకుని తిరగమంటారా? వండుకునేవానికి ఒక్క కూర అయ్యగారు, అది అడుకునేవానికి 60 కూరలు. అవునా? ఈ కూర ఎలా ఉంది? బాగా ఘాటుగా ఉంది. వాడు చెప్పింది కరెక్ట్ కదండి. రోజుకో విగ్గు, రోజుకో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే హీరోలా కనబడతారు. చిరాకొచ్చి విగ్గు తీసేస్తే హాయిగా గాలి కూడా ఇస్తుంది. నా జుట్టు మీద గేమ్స్ ఆడిందే కాకుండా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని చెప్పి నాకే సలహాలు ఇస్తారు. మీకు చేసాడని అలా చూస్తా పెడితే అందరికీ ఎత్తు. హలో, నాకు ఫోన్ చేసినావమ్మా? 1000 నోటిఫికేషన్లు వచ్చినాయి. చైరా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి తగలంటా? అరుదైన మూలి కోసం అడుగుకొచ్చినా కాలుగా ఉండే చెట్టు ఎక్కి పేరు తెలియక సాయంత్రం వరకు ఆడ ఉండిపోయినా. చెప్పాలా మూలికల కోసం అడవిలోకి వెళ్తాడని? ఏడ్చి ఏదో ఎలక ముఖం వేసుకుని ముందర మాట మాట్లాడు. బాబా, మా ఆయనకి బట్టతలు రావటానికి ఆయిల్ ఇచ్చారు కదా, ఇప్పుడు దానికి విరుగుడు కావాలి బాబా. పని చేయని ముందుకు విరుడెందుకు? పని చేయపోవటం ఏంటి? నువ్వు డబ్బులు పంపించినావా? పంపలేదు. నీలాగా బాబాలకు కూడా బొక్కెట్ట భక్తులున్నారని చెప్పేసి నేను కూడా ఒరిజినల్ ముందు పంపించలేదు. అంటే మా ఆయనకి బట్టతలు రాదా? రాదు, నువ్వు డబ్బులు పంపిస్తే వస్తుంది. ఏం అవసరం లేదు, ఫోన్ పెట్టే. యాహూ, నాకు పట్టతల రాదంట. ఇప్పుడు చూడు దీనికి ఆ కృత్యం నీ జుట్టును కాపాడింది. ఎపిసోడ్ ఎంట్రన్స్ లోనే ఏంటి బాస్ మీ టార్చర్? టార్చరే. నువ్వు రాజ్కుమార్ చేసిన పనికి ఆఫీసులో రాజులా కూర్చోవలసిన కాస్త బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటున్నా. అదేంటి బాస్, మీ ఇంట్లో పని మనిషి లేదా? ఉండేది. మీ ఇద్దరి దయ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్లో 2 పనులు ఎందుకని తీసేసింది మహాప్రతివ్రత అయిన మా ఆవిడే. అందుకై ఉండదులేండి, పని ఆవిడ మీద మీరు ఏదో ప్రతాపం చూపించుంటారో. పతివ్రత కదా, పసిగట్టేసి పీకేసి ఉంటారు. ఏంటి మీరనుకున్నదే. ఇక్కడ అంత సీన్ లేదు.
లేదని మాకు తెలుసులేండి, ఇంతకు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. చెప్తా. ఆఫీస్ వర్క్ విషయంలో మీతో, ఆ. హోమ్ వర్క్ విషయంలో మీ మేడం గారితో ఆ, స్ట్రెస్ ఎక్కువైపోయి ఓ దమ్మేద్దామని మేడం మీదకి వచ్చి వెలిగిస్తే చాలు, ఆ, దమ్ బిర్యానీ వాసన బసిగట్టిన వీధి కుక్కలా ఎక్కడున్నా వచ్చి రౌండప్ చేసి రౌండ్ వేసేస్తుంది. వచ్చేలో పాడేయచ్చు కదా. వచ్చే విషయం తెలియాలి కదా. ఓహో, మేడం అయితే కుక్క కాదు, మియావ్ పిల్లి. చప్పుడు చేయకుండా వచ్చి పెచ్చకొట్టుడు కొడుతున్నారు. పిల్లో రాక్షసి బల్లో. అందుకే నా ఫ్రీడమ్ కోసం ఆఫీస్ ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నా. తొక్కలో 10 రూపాయల సిగరెట్ కోసం 1,00,000 రూపాయలు రెంట్ కట్టి ఆఫీస్ ఓపెన్ చేస్తే బాడీలో లంగ్స్, ప్రాఫిట్ లో లాభం రెండు దొబ్బుతాయి. ఇంట్లో ఉండి పని చేస్తున్నా 24 గంటలు లాగిన్ లో ఉంటున్నారు ఎంప్లాయీస్. మీ ఎదవ పైచ్యంతో మొత్తం చెడదొబ్బేకండి. మరి నా ఫ్రీడమ్? ఎదవ ఆయిల్ డబ్బా మొహం వేసుకుని ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అన్నారంటే నెక్స్ట్ ముఖేష్ యాడ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారు, చూసుకోండి. పెట్లు ఏమైనా కలుస్తున్నాయంటే సింపుల్ గా సింగిల్ సిగరెట్ కి సింపుల్ గా సింగిల్ సిగరెట్ అంటున్నారు కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తా, సీరియస్ గా ఫాలో అయిపోండి. అప్పుడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయగలదు. సొల్యూషన్ చెప్పు. ఆఫీస్ ఓపెన్ చేయలేదో నేను చెప్తా. ఇప్పుడు ఏంటి, మీరు పొగవుతున్నప్పుడు మేడం గారు వస్తుంటే మీకు తెలియట్లేదు. తెలియట్లేదు, వచ్చాక వాసన బసిగట్టి మరీ కొడుతుంది. అంతే కదా, మీరు పెర్ఫ్యూమ్ కొనుక్కోండి, మేడం కో పట్టీలు కట్టుకునేవ్వండి. కొంటే కొంటే అంటారేంటండి, మేడం గారు పట్టీల సౌండ్ వచ్చేలో పొగ్గటం పడేయచ్చు, వాసన రాకుండా పెర్ఫ్యూమ్ కొట్టేయచ్చు. గిఫ్ట్ ఇచ్చారనుకుంటారు కానీ గంట కట్టారనుకోరు. సొల్యూషన్ చిరిపోయింది, పర్ఫ్యూమ్ చిత్త కొట్టేస్తా. కొట్టేసుకోండి. ఏదో రోజు గొంతులో గొట్టన వేస్తారో అప్పుడు కానీ సిగరెట్లు కొట్టడం ఆపడం. అబ్బా, నన్నెవడరా కొట్టింది? ఎవరో లేరు. సొరకాయ ఇది ఎక్కడి నుంచి పడింది? ఓసిగా వచ్చింది, వదులుకోవడం ఎందుకు, వండేసుకుందాం. అప్పట్లో ఇంటికో చెట్టు, ఇప్పుడు ఇంటికో నెట్. మొదలెట్టింది ఇది. అప్పట్లో చేతి నిండా డబ్బులు, ఇప్పుడు వంటి నిండా జబ్బులు. నీ మొహమ్మండ. అప్పట్లో కలిసి ఉంటే కలదు సుఖం, ఇప్పుడు విడదీస్తే భార్యకు సుఖం, మక్కలాగా. నువ్వు కోరస్ కట్ చెయ్యే. కట్ చేసా. అప్పట్లో సాయంత్రం అవగానే పెట్టేవాళ్ళు దేవుడికి దీపం, ఇప్పుడు సాయంత్రం అవగానే పెడుతున్నారు కార్తీక దేవుడు. ఇది కరెక్ట్ కోరస్. ఏడ్చోలే. ఓ, సొరకాయ వచ్చిందా? రావడం ఏంటి? అంజిగాడు లేడని సాంబార్లకు సొరకాయ తెమ్మని పేపర్ బాయ్కి చెప్పా. అమ్మని, అందుకని అలా ఇసిరి వెళ్ళిపోయాడు. సర్లేండి, గట్టిగా తెలియంది. చేపట్టండి. ఆ. ఆ. ఏంటిది సప్సప్గా పొలపొలగా తీతీగా ఉంది? అక్కడక్కడ పీచు కూడా తగులుతుంది కదా, ఆ, అది మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న పొత్త. మొక్కజొన్న పోతే దాంతో పాటు ఎలక్కాయ, మారేడికాయ, జాంకాయ అన్నీ ఉంటాయి. ఆ? ఆ, లేదంటే పాల వెల్లి కట్టిన పళ్ళని పడేయాలంట. లేదు, తినేయాలంట. అందుకే పచ్చడి చేసి పెట్టేశానంట. ఎలా ఉంది? వినాయకుడితో పాటు నిన్ను కూడా నిమజ్జనం చేస్తే బాగుంది. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? నువ్వు అసలు అవనవ్వు. పచ్చడి ఇంకా ఉందా? లేదు, మిగిలింది నీకు పెట్టేసింది. మిగతా ఎవరికి పెట్టేసింది? అంజిగాడికి పెట్టేసింది. ఆ తర్వాత నుంచి వాడు కనిపించలేదు కదా. అవును స్టిల్ ఇప్పటికీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. అవును బావా, అవును. ఇంకా ఆన్ అవ్వదు కూడా. ఈడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? కొంప తీసి కొంచెం పచ్చడానికి ఇటు పార్సిల్ పంపించారా? చెప్పండి బాస్. ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. ఇప్పటికిప్పుడు ఎందుకు బాస్? ఇంటికి కారు పంపిస్తా, అందరు ఎక్కి ఇంటికి రండి. అలాగే బాస్, దానికి ఎందుకు అరవడం? వీడికి ఎక్కడో ఏదో అయినట్టుంది, అందుకే అరుతున్నాడు. వెళ్ళకపోతే ఈడే కారు వేసుకుని వచ్చి వచ్చేస్తాడు. ఏమే బాస్ పిలుస్తున్నాడు పదా. వీడి ఇంట్లో కూడా ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకున్నట్టున్నాడు. వీడిని ఎందుకు తీసుకొచ్చారు? మీరే కదా బాస్ కారు పంపిస్తాను అందరూ ఎక్కింటికి రండి అని పిల్లమర్రాజు వాయిస్ లో చెప్పిందే 10 సార్లు చెప్పారు. ఇలాంటి లాజికల్ బాగానే పట్టుకుంటారు, ప్రాజెక్ట్ నే వదిలేస్తారు. ఏమైంది బాస్? టాటా కంపెనీ ప్రాజెక్ట్ ని కోడింగ్ చేసింది ఎవరు? నా వంక చూస్తారేంటి, మీరే కదా. కరెక్టే, నువ్వు కోడి తెమ్మన్నప్పుడు హడావడిగా కోడింగ్ చేసిన అదే కదా. దాన్ని ఫైనల్ చేసింది ఎవరు? నా వంక చూస్తావేంటి, మేనేజర్ నువ్వే కదా ఫైనల్ చేసింది. అంటే అప్పుడు మసాలా మిక్సీలో వేస్తున్నా, హడావుడిలో దాన్ని ఫైనల్ చేయమన్నా. మసాలా మిక్సీలో వేస్తుంది, ఉల్లిపాయ పొయ్యి మీద వేస్తుంది. ఈ లోపు చికెన్ కి కారం పెట్టమంటది. బావెలాగో చూసేసి ఉంటాడని ఫైనల్ చేస్తా. చికెన్ కి కారం పెట్టి మూకుట్లో వేస్తా. అంతే. కూర బాగా కుదిరిందా? కుదరడం ఏంటి బాస్, దాకా ఇక్కడ ప్రాజెక్ట్ సంక నాకు ఇచ్చేశారు. ఏమైంది బాస్? మీ కోడి మీద ఉన్న ఇంట్రెస్ట్ కోడింగ్ మీద లేదు, ప్రాజెక్ట్ నిండా బక్సే. మళ్ళీ వచ్చాయా? నేను కూడా చూడకుండా ఉంటే టాటా కంపెనీ ఈసారి కాన్సన్ట్రేషన్ మూకుడి మీద కాకుండా చాట మీద పెట్టండి.
ఓకే ఓకే బాస్. బాస్. ఆ. చెప్పా కదా మీ ఇవ్వడం కుదరదని. వేలకు వేలు దానం చేసుకుంటూ పోతే మేము కూడా మీ దగ్గర వచ్చేరాలి. ఏమైంది బాస్? ఏమైందా? ఉన్నాడుగా మా మాంగారు ప్రతి వినాయక చవితికి మదర్ తెరిసా అనాథాశ్రమానికి 50,000 డొనేషన్ ఇస్తాడంట. ఈ సంవత్సరం నుండి నేను ఇవ్వనని చెప్పా. అదేంటి బాస్, పాపం అనాథలో ఆశ్రమం పాపం మీకోసం ఎదురు చూస్తా ఉంటారేమో. మా తెలుసు. ముందు మీరు వెళ్ళి పని చూడండి. ఓకే బాస్, పదండి. కర్సీసీలో ఉన్నాడు. ఒరే శ్రీకాంత్, నువ్వు అర్జెంటుగా బాస్కి ఫోన్ చేసి ఎస్ ఇప్పుడు 10 నిమిషాల్లో బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తా చూడండి. 1 2 3 4 చెప్పానా? చెప్పండి బాస్. ఏమయ్యా హారా, మీ ఇంట్లో వినాయకుడి లడ్డు బాగా పవర్ఫుల్ అంట. ప్రతి సంవత్సరం వేలం పాట బాగా జరుగుద్దంట. నాకు చెప్పలేదే. మీకెవరు చెప్పారు? మన శ్రీకాంత్ గాడు. ఈసారి వేలం పాటలో నన్ను కూడా యాడ్ చేయి. ఎందుకు బాస్? ఎవరు పాడిన లడ్డు మాకే వస్తుంది, మేము వదలంగా. అది పాట పాడే వాళ్ళని బట్టి ఉంటుంది. అయితే సాయంత్రం ఆన్లైన్ పాటకు రెడీ అయిపోండి. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. వేలం పాటలో మేమే గెలవాలని మనస్ఫూర్తిగా దీవించు స్వామి. వేలం పాట పాడే వీరులందరూ రెడీగా ఉన్నారా? రెడీ. బాస్ మీరు రెడీయా? రెడీ. ఓకే. దేవుడి పాట 10,000. నా పాట 15,000. ఆహా, శ్రీకాంత్ గారి పాట 15,000. నా పాట 20,000. కుమారి గారి పాట 20,000. నా పాట 25,000. శ్రీవాస్తవ్ గారి పాట 25,000. బాస్ ఉన్నారా? ఉన్నా. మరి మీరు పాడరే? నా రేంజ్ వచ్చాక స్టార్ట్ చేస్తా. నా పాట 50,000. ఓసే, సడన్ గా సగం పెంచేసేవంటే? నా రేంజ్ అంతే. అవతల బాస్ ఉన్నాడే. ఈ బాస్ ముందు ఏ బాస్ అయినా ఒకటే. అవునా? నా పాట 60,000. నా పాట 70,000. ఇంకా లాభం లేదు. నా పాట 3 లక్షలు. ఎవడ పాటేంటి? అందరి రేంజ్లో అయిపోయాయా? మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. తగ్గేదలే. 3,50,000. అమ్మా, ఒక్కసారి 50,000 పెంచేసారేంటి బాస్? నా రేంజ్ ఇలాగే ఉంటది. నేను కూడా తగ్గేదేలే. నా పాట నువ్వింక తగ్గు బాస్. మా రేంజ్ ఇంతే బాస్. మీరే గెలిచారు. మీరిప్పుడు అర్థమైంది. నేను చెక్కు పంపిస్తా, నువ్వు లడ్డు పంపి. అది బాస్ అంటే. ఒరే అంజీ, నువ్వు వెళ్ళి లడ్డు ఇచ్చేసి చెక్కు పట్టుకొచ్చారా? ఓకే అండి. లడ్డు ఏంట్రా మరీ చిన్నగుంది. ప్రసాదం బాస్ పవర్ఫుల్. అవును, కరెక్టే. వెళ్ళు. 3,50,000. అయ్యారు చెక్కు. వచ్చింది. కుమారి, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? మదర్ తెరిసా అనాథాశ్రమానికి కాల్ చేయాలి. వెంటనే. హలో, మదర్ తెరేసా అనాథాశ్రమం అండి. అవునండి. మా ఎండి గారు ఎండి రామచంద్రరావు గారు ఆర్సీఆర్ కంపెనీ నుండి మీకు 3,50,000 చెక్ రిలీజ్ చేశారండి. ఈవినింగ్ లోపు అందజేస్తాం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. పెట్టే. 50,000 కోసం చూసుకున్నాడు మన బాసు. కానీ ఆ బాసు 3,50,000 ఇప్పించాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం నమో వెంకటేశయ్య. యేసు ప్రభు అల్లా అందరూ నా పక్కనే ఉండని కాపాడండి తండ్రి. రోజు నాశనం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుని తలుచుకుంటామో లేదో, కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో ఇలాంటి దయ్యాలు కనబడతాయి.
నాకు సేమ్ అంతేనండి. కళ్ళు తెరవంగానే అత్తయ్య గారే కనబడతారు. చూసింది చాలు. రాత్రంతా ఎక్కడికెళ్ళారు? వర్షాకాలం కదా, బయట ఎండలు ఎక్కువైపోయాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఎండిపోతుందంటే రాత్రి అంతా వెళ్ళి చెట్లకు నీళ్ళు ఎట్టొచ్చా. జస్ట్ ఇంకో 2000 ఎకరాలు మిగిలిందంటే ఈ రోజు రాత్రి వెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. ఏంటి జోకా? ముందు ఎవడే జోకేసింది? ఎదవ ముదురు ముంచుకే మొహం నువ్వును. ఏసిండోర్ వేసినట్టే ఉంది. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారనే? వేసిండోరు ముయ్యటం మూసిండోరు వేయటం పెద్ద మ్యాటర్ కాదు గానీ మీరు మిడ్-నైట్ 1 కి లేచారా లేదా? లేచాను. తర్వాత తెల్లవారుజామున 4:30 వరకు మళ్ళీ పడుకోలేదు కదా? అవును. ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చెప్పాలా? తప్పదా? క్లియర్ గా. క్లియర్ గా అంటే చెప్పడం కుదరదు కానీ చూపిస్తా. మా కెమెరామెన్ ఇంకా బాగా చూపిస్తాడు. బాబు ప్యాన్ ఇండియా ప్యాన్ చేసుకో. అమ్మా, ఇది పగలు తీర్చుకోవాల్సిన పగంతా రాత్రులు తీర్చుకుంటున్నట్టుంది. ఆయన ఎదురిద్దట్లో తనిందా కావాలని తనిందా? ఎలా తంతే ఏంటి? షార్ట్ మాత్రం పెర్ఫెక్ట్ గా తగిలింది. పక్క చేరు కొంచెం. దీనికి ఎలా కాదు, దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలి. హై హై బర్రెల కొట్టంలో కట్టాల్సిందని తీసుకొచ్చి నాకు కట్టేసేది. అవునే, మంచానికి 3 వంతులు నువ్వే పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి? ఏ మీ పుట్టింటోళ్ళెట్టిన మంచాన్ని మొత్తం నువ్వే పడుకుంటావా? ఆ లెక్కన ఆ ప్లేస్ కూడా మీకు ఇవ్వకూడదు. అదంతా ఓకే, తన్నిన తర్వాత కూడా ఎందుకు పడుకోలేదు? డౌట్ వచ్చి. ఏం డౌట్? బాబు ఎడిటర్ గారు, మళ్ళీ నైట్ సీన్ ఒకసారి వేసుకోండి. అమ్మో, ఇది మళ్ళీ లేస్తే ఈసారి డిస్క్ ఇరిగిపోద్ది. ఐడియా. ఇప్పుడు మన సీట్ సేఫ్. స్లీపింగ్ లో ఉండాల్సిన దిక్కుమాల రోగాలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి. డీజిల్ జనరేటర్ల ఎదవ గొరకోటి. మనం చేయాలి. ఇది పెర్ఫెక్ట్. ఇంకా ఏది వినపడదు. ప్రశాంతంగా పడుకుందాం. అమ్మ బాబాయ్, గాడిదగా పుట్టాల్సింది నా పెళ్ళంగా పుట్టేసినట్టుంది. నాశనం అయిపోతావే నిద్ర లేకుండా చేస్తున్నావు. అయినా మందే తప్పు. సింగిల్ స్ట్రోక్ తో పోయేదాన్ని 2 కాళ్ళు కట్టేసి డబుల్ స్ట్రోక్ దాకా తెచ్చుకున్నాం. అమ్మా ఇప్పేద్దాం. అంటే నైట్ అంతా గేదెని మేపడమే సరిపోయింది. కొంచెం గడ్డి కూడా వేయాల్సింది. కొరకెట్టకుండా నైట్ అంతా అని నెమరంతా నిద్రపోయేదాన్ని. తన్నడం అప్పక ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాను. లక్కీగా ఇటు సైడ్ తిరిగి పడుకున్నాను కాబట్టి సీట్ తో పోయింది. అదే ఇటు సైడ్ తిరిగి పడుకుని ఉంటే అదే జరిగేది. అవును, రాత్రంతా నేను పడుకోలేదని టైం టు టైం తో సహా చెప్తున్నావు. నీకెలా తెలుసు? అది డైలీ తంతా కదా, నైట్ డోస్ మిస్ అయిందేమోనని అడిగా అంతే. అమ్మ త్వరగా వెళ్ళిపోవాలి. అంటే ఈ రోజు కూడా తంతావా? ఏంటి పెరుగుతుంది తగ్గుతుంది? ఏంటే లేట్ గా లేచావు? నైట్ లేట్ అయిందా? లేదు, ఫైట్ అయింది. అంటే బావన్ మళ్ళీ తన్నావా? నీకెలా తెలిసింది? ఇందులో తెలియడానికి ఏముంది? పెళ్లి కాకముందు నన్నేగా తన్నేదాన్ని. అవును కదా. తనడం గురించి పక్కన పెట్టు, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. మళ్ళీ ఏం చేసావు? మీ బావ స్మార్ట్ వాచ్ కి నా స్మార్ట్ బ్రెయిన్ కి కనెక్షన్ పెట్టా. అర్థం కాలేదు కదా? మనుషులు మోసం చేయొచ్చు గాని మిషన్లు మోసం చెయ్యు. స్మార్ట్ వాచ్ మీ బావ పెట్టుకుంటే దాన్ని బ్లూటూత్ డివైస్ నా ఫోన్ కి కనెక్ట్ చేశా. చేస్తే చేస్తే అంటామంటే క్యూఆర్ కోడ్ మొహం దానా.
మీ బావ బీపీని బట్టి కోపాన్ని, హార్ట్ బీట్ ని బట్టి ఆలోచనని, స్ట్రెస్ ని బట్టి ఫీలింగ్ ని, వేసే స్టెప్స్ ని బట్టి రాంగ్ స్టెప్ ని కనిపెట్టేయొచ్చు. మీ బావ ఆనందంగా ఉన్న అబద్ధం అన్నా ఈ యాప్ చెప్పేస్తుంది. ఆహా, దీనికే పెద్ద సైంటిస్ట్ లో ఫీల్ అయిపోతున్నావు నువ్వు. ఒక్క ఫోన్ వస్తే అదే యాప్ బావకు చెప్పేస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఈ మాత్రం కనెక్షన్ కలిపానంటావా కరివేపాకు. ఆల్ కాల్స్, ఆల్ మెసేజెస్, ఆల్ నోటిఫికేషన్స్ కట్ చేశా. చూడు చూడు, మీ బావ స్ట్రెస్ బాగా లోలో ఉంది అంటే ఆనందంగా ఉన్నాడని. నవ్వుతూ ఉంటాడు, కావాలంటే వెళ్ళి చూసిరా. రాబోయే రోజుల్లో హస్బెండ్ హార్ట్ లో ఎవరి ఫోటో ఉందో కనపడిపోయే యాప్ వస్తే బాగుండు. అప్పుడు నీ ఫోటో కాకుండా వేరే ఫోటో కనబడితే గుండె ఆగి చేస్తావు. ఇది కరెక్టే. రే, హైదరాబాద్ లో అద్దెల్లి వెతకడం అంటే ఒళ్ళు గుళ్ళేనట్టే. అది నువ్వు అడిగిన ఏరియాలో అసలు దొరకదురా. ఫోన్ పెట్టే, నాకు చాలా పని ఉంది. ఏంట్రోయ్ నువ్వు అస్సలు చేయని దాని గురించి చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు ఆడేస్తున్నావు. దేని గురించి? పని గురించి. అంటే నేను పని చేయను అంటే? ఒరే, పని చేసేవాడు పని తెలిసినోడు ఎప్పుడు పనుల్లో ఉండిపోడరా. పైకి వస్తాడో, నువ్వు పని చెయ్యు పైకి రావు. జస్ట్ పనుడు అంతే. మొత్తానికి నేను పనునే కదా. నువ్వు ఎప్పటికీ పనుడు వేరా, పనికి మేలేదవా. అయితే ఓకే. ఇంతకీ ఎవరో ఫోన్ లో ఇల్లు అద్దె అంటున్నావు? మా ఫ్రెండ్ అండి, మొన్నే పెళ్లి చేసుకున్నాడు, వెంటనే వేరే కాపురం అంటున్నాడు. ఇక్కడేమో ఇల్లు ఎత్తుకెళ్ళంట. నిజమేరా, పెళ్లి చేసుకోగానే సిటీకి షిఫ్ట్ అయిపోవడం ప్యాషన్ అయిపోయింది. అమీర్పేట ఏరియాలో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. వీడికి అక్కడే కావాలంట. అవునా? అయితే మీ ఊళ్ళో పని చేయమనరా. ఎలాగో మీ ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట ఏరియాలోనే ఉంటున్నారంటున్నావు కాబట్టి వీడిని ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పమను. చెప్తే వాడు ఖాళీ చేసేస్తాడో వీడు దిగిపోతాడు. వీడి దిగాక అడిగితే వాస్తు దోషం ఆడికని చెప్తాం గానీ వీడికి కాదని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేసేస్తా. చేద్దులే గాని ముందు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే మన ఇంట్లో అటక మీద అమెరికన్ టూరిస్టర్ పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది కదా, అది తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అటక మీద పెట్టి. ఎందుకు? ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్తారా. గట్టిగా ఒకరు ఎదవా. ఎవరేం లేదు, ఇప్పుడు వదులుతున్నాను. అరిసేవంటే పేక కొరికేస్తాను. వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. సరే. ఆగు, ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. అయినో. గుడ్ బాయ్. వెళ్ళు. అవును, అమ్మగారు అడిగితే ఏం చెప్తారు? అమ్మగారు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. ముందు నువ్వు వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. వెళ్ళు. అన్నీ కావాలి ఇడికి. ఇది ఎవరికి వెళ్తారా ఎదవా. హలో, యారా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నావా? లేదు బావా. చేయించుకోకరా, చెత్తనా కొడక. టూర్ ఏమన్నా తేడా రావాలా ఒక్కొక్కరిని పేక పిసికి చంపేస్తా. టూర్ అనేసరికి ఎక్కడలేని ఎక్సైట్మెంట్ తో ఉండవు బావా నువ్వు. ఉండదేంట్రా మరి. పెళ్ళాన్ని వదిలేసి పాత స్నేహితులతో టూర్ అంటే ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటది. అందులోని మన పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటుంటే అక్క అనాలిసిస్ కరెక్టే. బావ పగలపడి నవ్వేస్తున్నాడు. చూసేస్తుంది. ఇదేంటి బావ సడన్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు? అక్కకు చెప్పాలి. అమ్మయ్య వెళ్ళిపోయింది. చెప్పరా. అదేంద్రా సడన్ గా జపాన్ భాషలో మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందిలే. మా మరదలో కంటెంట్ కి తమనేల్ కి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉంటది. అందుకే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మార్చా. సర్లే గాని నీ పాస్పోర్ట్ రెడీ అవగానే ఫోన్ చేయి. ఉంటాను. అమ్మా, ముందు మన పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. చెయ్యి బ్యాంక్. ఏంటే రిజల్ట్? రిజల్ట్ అంటే నువ్వు చెప్పినట్టు బావ నవ్వుతున్నాడు కానీ జపాన్ భాషలో నవ్వుతున్నాడంటే. జపాన్ భాషలోనా? మనకి జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చుంటది. ఓసే మైదా, జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే మేనేజర్ ని ముందు నాకు తెలిసింది కదే కదా. అయినా ఈ యాప్ బానే వర్కౌట్ అయింది అనుకుంటే మధ్యలో ఈ జపాన్ కన్ఫ్యూజన్ ఏంటే? మీ బావ బీపీ హైలో ఉంది అంటే ఏదో టెన్షన్ పడుతున్నాడు. అంటే ఏదో చేస్తున్నాడు. పద సీక్రెట్ గా చూద్దాం. లేదు లేదు, ఎక్కడ పెట్టిన? బీరువాలోనే ఉంటుంది.
ఎలాగైనా కనిపెట్టాలి. పెట్టాలి పెట్టాలి. అస్సలు దొరకకూడదు. దొరకడు దొరకడు. దొంగతనంగా చూడాలి. చూడాలి చూడాలి. ఓ! అయ్యమ్మా. సారీ అక్క, బ్రేక్ పడలేదు. చూసుకోలేదు. గుమ్మం అడ్డుగా ఉంది. గుమ్మం అడ్డంగా లేదు, నువ్వే అడ్డంగా పడ్డావు. అమ్మా, ఇంకొంచెం గట్టిగా గుర్తుంటే కిటికీ అవతల పడేదాన్ని. అబ్బా! ఏంటి బుక్స్ అన్ని చిందరవందరగా పడున్నాయి? ఏం వెతుకుతున్నారు? అది పారిపోయేది ఎలా అనే బుక్ కోసం ఎతుకుతున్నాను. నువ్వేమన్నా బయట పడేసావా? హై టెన్షన్ చూపిస్తుంది. అబద్ధం ఆడుతున్నాడు. ఆ బుక్ రాసిన రైటర్ జపాన్ రైటరా? తెలుగు బుక్ జపాన్ రైడ్ పెట్టి ఏదో జంతుకు మొక్క నువ్వు తెలుగోడే. మళ్ళీ అబద్ధమే. వీటిలో బయటపడ్డు చెప్తా. ఏమండి, మీరు బుక్ ఎత్తుక్కోండి, నేనెళ్ళి అమ్మా మిర్చి బజ్జీ రెడీ చేస్తా. బజ్జీ తింటూ బుక్ చదివితే ఎలా పారిపోవాలో బాగా తెలుసుకోవచ్చు. అమ్మా పదవే. అమ్మా, నడుము ఇరిగిపోయేది. అమ్మా. అమ్మయ్యా, మళ్ళీ తొయ్యకు. తొయ్యను తొయ్యను. దొరికింది. పాస్పోర్టు. పాస్పోర్ట్ ఎందుకు తీసాడు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అక్కడికి ఎందుకు? ఫ్లైట్ ఎక్కడానికి. ఎక్కడికి వెళ్తాడో అదే కనిపెట్టాలి ఇప్పుడు. పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? అమ్మా ఎదవ సౌండ్లు ఆపండి. ఆపితే ఆలోచించొచ్చు. చించితే చించితే ఏదైనా ఐడియా వస్తది. ఇప్పుడు దాకా చించావు కదా, ఏమైనా వచ్చిందా? తలనొప్పి వచ్చింటది. నువ్వు పైకి లేరా. అలా నుంచొని గీకో, సౌండ్ రాకుండా. నువ్వు కూడా ఆ తిండి ఆపవే. తిని తిని సైజ్ మారిపోయి వెయిట్ పెరిగిపోతున్నావు. లావ్ అవ్వడం, వెయిట్ పెరగడం మన ప్రాబ్లం కాదక్క, మన భూగ్రహ ప్రాబ్లం. ఏంటి? ఎస్, మన బరువు భూమి మీద 100 కిలోలైతే మార్స్ మీద 38 కిలోలు. అదే చంద్రుడి మీద అయితే 16.6 కిలోలు. సో మన తిండి ఆపేయగలదు, గ్రహం మారితే సరిపోతుంది. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఐడియా చెప్పి తెలివి లేదు. లేక కాదే నీకు చెప్పిన వర్కౌట్ అవ్వదని. నువ్వు చెప్పు, వర్కౌట్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. చూసుకుంటా అని లాస్ట్ కి అన్ని మూసుకుంటావు. అవసరమా? ఐడియా చెప్పు, అప్పుడు ఇస్తా. ఎన్నిసార్లు దెబ్బైపోయినా బావ మీద గెలవాలని నీ తపనుంది చూడు, దానికైనా నీకు హెల్ప్ చేయాలనిపిస్తది. థ్యాంక్స్. ఏడు. ఇప్పుడు బావ పాస్పోర్ట్ తీసాడంటే ఎక్కడికో అదర్ కంట్రీకి వెళ్తున్నాడనే కదా అర్థం. ఇదేనా నువ్వు కనిపెట్టింది? చెప్పేది పూర్తిగా విను, లేదంటే చెప్పడం ఆపేస్తా. కర్మ. చెప్పు. ఆ పాస్పోర్ట్ మన లేపేస్తే వెళ్ళలేడు కదా. సింపుల్. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఇలాంటివి తినడం మానేసి మమ్మల్ని తింటున్నావు కాబట్టి. అయితే వెళ్తా. ఎక్కడికి? లేపేయడానికి. ఏంటి లేపేసేది? ప్లానా? కూర్చో. ప్లాన్ తెలిస్తే చాలు పెద్ద బాహుబలి చెల్లిలాగా బయలుదేరుతావు, కానీ పీకేదేం ఉండదు. బావ ఇంకా పాస్పోర్ట్ బీరోలను ఉంచుతాడు అనుకుంటున్నావా? ఎప్పుడో ప్లేస్ మార్చేసి ఉంటాడు. మరే పిల్లల్ని పెట్టి ఊరంతా తిప్పినట్టు అయ్యగారు పాస్పోర్ట్ ఇల్లంతా తిప్పుతారు. ఎక్కడుందో తెలీదు. అందుకేరా మేము వెతికితే అనుమానం వచ్చేస్తుంది. మరి ఎవరు ఎతకాలి? ఉన్నాడుగా కట్టు బానిస కట్టప్ప. నేనా? ఎస్, అదే కరెక్ట్. సింగిల్ ప్లాన్ ఇస్తే ఎప్పుడు చింతకాయ పులుసు అవుతుంది. నా మొగుడు దెబ్బైపోవాలంటే డబుల్ ప్లాన్ వేయాల్సిందే. ఒక సైడ్ ఈ యాప్ లో ఆయన మెంటల్ స్టేటస్ ని బట్టి మేమిద్దరం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకో సైడ్ నుంచి నువ్వు పాస్పోర్ట్ పసిగట్టి. ఏయ్ కట్టప్ప, మా ఆయుష్మతి రుణం తీర్చుకునే టైం వచ్చిందిరా. రెచ్చిపోవాలనా? ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో, అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. ఆయన గుడ్ బాయ్. ఎల్లు. ఆయనేమో పెట్టెలో పెట్టేస్తా అంటున్నాడు, వీళ్ళేమో ఇరుకులో పెట్టేస్తున్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రుణం తీర్చుకునే ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. ప్లాన్ రుణం తీర్చుకోవడానికి కాదు, నా ప్రాణం కాపాడుకోవడానికి. భయపడకురా. మీకు తెలీదా అండి? ఐప్లింగ్ తేడా పడినా అయ్యగారు పసిగట్టి నా పాడి కట్టేస్తారు. అందుకేరా నువ్వు అయ్యగారికి కనపడకుండా కనిపెట్టు. ఆహా, మాకు ఇదొక టాస్క్ ఉందేంటి? మరి అయ్యగారు అంజిగాడు ఏడని అడిగితే? నువ్వు పెద్ద పాన్ ఇండియా పని మనిషి. మరి ఆల్ టైమ్ టైమింగ్ ఆర్టిస్ట్ అంజిగాడు ఎక్కడ అని అస్తమానం అడుగుతూ ఉంటాడు. అడిగితే ఊరెళ్ళాడని చెప్తాను లేరా. నువ్వు మాత్రం అస్సలు కనపడకూడదు. నీ ఇష్టదైవం తలుచుకొని పని మొదలు పెట్టు.
అయితే యమునే తలుచుకోలే ఒరే అంజీ ఒరేయ్, మీ అయ్యగారు వచ్చేస్తున్నారు. దాక్కో, దాక్కో, దాక్కో. దాకా దాకలే, ఎక్కడ దాకలే? ఇక్కడ ఎందుకురా? టేబుల్ కింద దూరం. ఆమెరా, ఆమెరా. దూరం. అంజీ అంజిగాడేడి అది అంజిగాడు వాళ్ళ అమ్మమ్మకి ఆయాసం వస్తుందని అర్జెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆవేశంగా ఊరెళ్ళాడు. దానికి నువ్వెందుకు అంత ఆశపడతా చెప్తున్నావు? ఇంత కంజిగడితే ఏం పని? ఏమి లేదు, అంజిగాడు ఉంటే ఇందాక స్నానం చేయడానికి వెళ్ళాను కదా, పైన బాత్రూమ్ లో వాటర్ టబ్ లో వాటర్ లీక్ అయిపోతున్నాయి, పైకి వెళ్ళి వాల్ కట్టేసి వస్తాడని. ఆ వాళ్ళు నేను కట్టేస్తా గానీ మీరు వెళ్ళి టీవీ చూడండి, టిఫిన్ తీసుకొస్తా. సరే తొందరగా తీసుకురా. అప్ప వెళ్ళిపోయామండి, మళ్ళీ పిలుస్తామంటే వీపీ. అంజిగాడు అంజీ వస్తున్నా. అయ్యగారు కొంచెం కింద చెయ్యి ఇరుక్కుపోయిందే. ఈ చేతికి బ్లడ్ వస్తుందంట్రా. అమ్మా, ఈ నొప్పిలో ఈ నొప్పి తెలియలేదా? ఇంత నొప్పిని భరించావంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా తెస్తావరా? ఎస్, అయినా వదలరా, వేరే ఆప్షన్ లేదురా. సింగిల్ సీన్ కి చేతులు చితికిపోయాయి. ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు అంటే. సర్లేరా, మీ అయ్యగారు టీవీ చూస్తూ ఉంటారు, ఇది వెళ్ళి కవర్ చేస్తూ ఉంటది, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ ఎత్తుకో. మీరు వెళ్ళి హాస్పిటల్ నాకు పెట్టి అరేంజ్ చేయండి. నువ్వు ముందేలే. నువ్వు కూడా వెళ్ళు. ఇడ్లీ పెట్టి నాపాలి. కట్లు కట్టుకోవాలమ్మా.